నమస్తే అండి. ఈరోజు కర్రీ బీన్స్, బంగాళాదుంపలు, కొబ్బరి ముక్కలు, తర్వాత గ్రీన్ పీస్, టమాటా వేసి ఇగురు కూర చేశానండి కుక్కర్లో. ఆ తర్వాత చపాతి, మెంతి కూర కలిపింది చపాతి చేశాను. ఉల్లిపాయలు, నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసాను, పసుపు వేసాను. అదొకటి బీన్స్, గ్రీన్ పీసు, బంగాళదుంపలు, కొబ్బరి ముక్కలు మధ్య మధ్యలో తింటున్నప్పుడు తగిలితే చాలా టేస్ట్గా ఉంటాయండి. అవి వేసాను. తర్వాత గ్రీన్ పీస్ వేసాను, బీన్స్ వేస్తున్నాను. అవన్నీ బాగా కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి, కూరకి సరిపడ్డ కారం, జీలకర్ర పౌడ్రు, ధనియాల పౌడ్రు, గరం మసాలా పొడి, దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి అన్నీ కలిపిన గరం మసాలా. ఇందాకలే పసుపు, ఉప్పు వేసాను ఫస్ట్లోనే. కొంచెం మూత పెట్టేసి మగ్గనిచ్చాను. పక్కన కెటిల్తో వేడి నీళ్ళు పెట్టుకున్నాను. టమాటా కూడా ఇందాకలు వేసానండి. వేడి నీళ్ళు వేసేస్తే తొందరగా ఉడికొచ్చేస్తుంది కదా, అందుకనేసి వేడి నీళ్ళు వేసేసాను. కొంచెం ఒక అర గ్లాస్ అండి, ఎక్కువ పట్టదు. 4 విజిల్స్ కొట్టించానండి. 4 విజిల్స్. కొత్తిమీర వేసాను ఇప్పుడే. ఇందాకలు కొంచెం వేసాను, ఇప్పుడు కొంచెం వేసానండి. 4 విజిల్స్ అవ్వగానే ఆపేసాను. చల్లారింది. ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను. చాలా టేస్ట్గా ఉందండి కూర. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.